వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో పోయిన 2-3 వారాల నుంచి మనం రిజల్ట్స్ గురించి ఫోకస్ చేస్తాము అని చెప్తా ఉన్నాం, కానీ కేవలం ఒక 9-10 కంపెనీల వరకే రిజల్ట్స్ డిక్లేర్ చేశారు యాజ్ ఆన్ April 12th. మనం ఎప్పుడైతే వీడియో చేస్తున్నామో, సో వీ విల్ కవర్ ఫ్యూ ఆఫ్ దోస్ స్టాక్స్ ఎలోన్. ఆ తర్వాత వచ్చే వారాల్లో ఐఎమ్ షూర్ బిగ్ కంపెనీస్ విల్ కమ్, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు, వారిపై అనాలిసిస్ ఇవ్వడానికి ఎనీవే వీ విల్ బి రెడీ. ఎక్కువ వీడియోలు చేసే ప్రయత్నం కూడా డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టేకప్. ఈ నెల వచ్చే నెలలో కూడా వీడియోలు కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాం, సో దట్ అవర్ ఇన్వెస్టర్స్, అవర్ వ్యూవర్స్ ఆర్ టాప్ ఆన్ ద రిజల్ట్స్. సో వచ్చిన 9-10 కంపెనీల్లో ఆల్మోస్ట్ 8 వరకు పెరుగుతూ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ ప్రాఫిట్లు కూడా పెరిగినాయి, విచ్ ఇస్ ఆల్ హెల్దీ సైన్. కానీ ఇట్ ఇస్ స్టిల్ అంటే మరీ తక్కువ శాంపుల్ సైజ్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా 1 or 2 కంపెనీస్, అంటే కొంచెం వచ్చినటిలో కొంచెం పెద్దగా ఉన్న కంపెనీలు, అంటే పెద్దగా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ గురించి ఉన్న కంపెనీలు అసెస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ప్రసాద్ గారు, వితౌట్ మచ్ డిలే ఫస్ట్ లెట్ us గెట్ ఇన్ టు సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్. ముందుగా ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్, అది పెద్ద కంపెనీ అనే చెప్పాలి. ఉన్నటిలో ఇప్పటి వరకు వచ్చినట్లో బిగ్గెస్ట్ కంపెనీయే. ఆ వచ్చిన కంపెనీ కూడా రిజల్ట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్. ప్రాఫిట్లు పెరిగినాయి, సేల్స్ పెరిగినాయి, అండ్ ఆల్ ఓవర్గా చూస్తే సైన్స్ ఆర్ స్ట్రాంగ్. సో అకార్డింగ్ టు యూ, అంటే ఈ కంపెనీ ఇస్ ఇట్ సంథింగ్ టు లుక్ ఎట్ దిస్ జంక్షన్? ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ అన్ని చూస్తే చాలా తక్కువ కంపెనీలు వచ్చినాయి. నువ్వే చెప్పావు యశ్వంత్. అంటే కేవలం 10 కంపెనీలు వచ్చినాయి, అందులో 8 కంపెనీస్ బాగున్నాయి కాబట్టి రిజల్ట్స్ ట్రెండ్ అయితే పాజిటివ్గానే కనపడుతుంది. కానీ ఇంకా రిజల్ట్స్ గురించి మాట్లాడటానికి అథెంటిక్గా చెప్పాలి అంటే కొద్ది పెద్ద కంపెనీ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే ఏమొస్తుందంటే చిన్న చిన్న కంపెనీల గురించి మనం పెద్ద కంక్లూజన్స్ తీసుకుంటే కనుక కొద్దిగా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లెట్ us అవాయిడ్ బీయింగ్ టెంప్టెడ్. అలా టెంప్ట్ అవ్వకుండా ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ కనుక తీసుకుంటే దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందని చూస్తే 7,800 దాదాపుగా. అంటే పెద్దగా ఎక్కువ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ కాదు. ఇందులో కూడా చూడాల్సింది అంటే ప్రమోటర్స్కి దాదాపుగా 70% షేర్ ఉంది. ఇందులో చూడాల్సింది ఏంటంటే ఈ కంపెనీలో ప్రాఫిట్స్ పెరిగాయా లేదా అనే కన్నా ఇది ఏ సెక్టర్ అని చూడాలి. చూస్తే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ నేమే చెప్తుంది, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ అని. సో పవర్ జనరేషన్కి ఈ గవర్నమెంట్ ఎంత పెద్ద పీట వేస్తుందో, భారతదేశంలో రాబోయే రోజుల్లో పవర్ హంగ్రీ కంట్రీ కాబోతోంది. అంటే ఎక్కువ మంది ప్రజలకి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్లో కొద్ది గొప్ప ఇన్కమ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా కన్సంప్షన్ ఆఫ్ పవర్ కూడా పెరుగుతుంది. పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ పవర్ అక్రాస్ ద వరల్డ్ తీసుకుంటే ఇండియాలో తక్కువ, అది రాబోయే రోజుల్లో పెరగక తప్పదు. అందువల్ల అలా పెరిగినప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే పవర్కి డిమాండ్ వస్తుంది. దీన్ని గమనించిందే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పవర్ జనరేషన్కి, డిస్ట్రిబ్యూషన్కి చాలా పెద్ద పీట వేసి విపరీతంగా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అందులో రెన్యూబుల్ ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ రావటం మూలంగా ట్రాన్స్ఫార్మర్లకు అవసరం ఉంటుందా లేదా అంటే డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్ఫార్మర్లకు ఇంకా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్కి బిజినెస్ ప్రాస్పెక్ట్స్ గురించి కంగారు పడక్కర్లేదు. ఇందులో మనం మెచ్చుకోదగినటువంటి పరిణామం ఏంటంటే సేల్స్ పెద్దగా పెరగకపోయినా కూడా ప్రాఫిట్ అమాంతం బాగా పెరగటం. అంటే దాదాపుగా 139 కోట్లు 140 కోట్ల వరకు ఎవిటా రావటం అనేది హెల్దీ సైన్. అంటే పిఈజీ రేషియో కనుక ఈ కంపెనీని చూస్తే ఒకప్పుడు అంటే దాదాపుగా 3 years క్రితం చూస్తే ఆ ప్రాఫిట్స్తో పోల్చి చూస్తే మనకు 1.44 కనపడుతుంది. అంటే ఏమనిపిస్తుందంటే 1 కన్నా పిఈజీ రేషియో ఎక్కువ ఉంటే ఈ కంపెనీ లాంగ్ టర్మ్కి వీలు కాదేమో అనేటువంటి కొద్ది గొప్ప ఆలోచన వస్తుంది. కానీ ఈ కంపెనీ కనుక వర్కింగ్ క్యాపిటల్ ఇబ్బంది లేకపోతే రాబోయే రోజుల్లో ఆర్డర్లు ఇబ్బడి మొబ్బడిగా రావడానికి అవకాశం ఉన్న కంపెనీ. అందువల్ల ఈ కంపెనీ మంచిది కదా అంటే మంచిదే. అలాగే అట్ ద సేమ్ టైం మనం ఈ రిజల్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ప్రాఫిట్ మార్జిన్ చూస్తే అంతకుముందు 1% 2% ఉండే మార్జిన్ ఇప్పుడు 3.63%కి వచ్చింది. అంటే కొద్దిగా గొప్ప ఆపరేషన్స్ కూడా స్టెబిలైజ్ అయ్యాయి. ఒకే ఒక్క నెగిటివ్ ఈ కంపెనీలో ప్రమోటర్స్ యొక్క ఉన్న షేర్లలో 20% కన్నా ఎక్కువ ప్రెడ్ చేస్తున్నారు. అది తప్పితే కంపెనీలో ప్రస్తుతానికి నెగిటివ్గా చూడవలసింది ఏమీ కనపడటం లేదు. మన లెక్క ప్రకారం దాని యొక్క ఫెయిర్ వాల్యూ ఊహించడానికే వీలు లేకుండా, ఎందుకంటే ఈ మధ్య విపరీతంగా పెరిగిన తర్వాత అందరూ కూడా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. కానీ మన అంచనా ప్రకారం పెరుగుదల లాభాల సపోర్ట్తో పెరిగింది కాబట్టి జస్టిఫైడ్ అనుకుంటున్నాము. అలాగే ఫెయిర్ వాల్యూ చూస్తే 800 రూపీస్ ఉంది. అంత మాత్రాన అంటే 50% స్కోప్ ఉన్నంత మాత్రాన, మార్జిన్లు పెరిగినంత మాత్రాన వెంటనే కొనుక్కోవాలంటే నా ఉద్దేశం ప్రకారం ఇంకా మంచి మంచి కంపెనీ రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి వెయిట్ చేయటం మంచిది. బట్ మీ దగ్గర కనుక షేర్స్ ఉంటే
చాలా ధైర్యంగా తొందరపడి అమ్మకుండా ఇంకా ఉంచుకోవాల్సిన షేరు. అంటే బాగా పెరిగింది కదండి ఒక నెల 2 నెలల్లో కాబట్టి అమ్మేస్తాను అంటే అలా అమ్మవలసిన షేర్ కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మందికి టెంప్టేషన్ ఏమొస్తుందంటే మొన్నటి వరకు చూస్తేనే రూ. 350 ఉందండి, సడన్గా 500 చిల్లరకు వచ్చేసింది కదా అనుకుంటారు. డోంట్ సెల్ ఇట్, హోల్డ్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్, ఈ ఒక్క కంపెనీనే కాదు ఇంకా చాలా కంపెనీలు తెలిసి వస్తాయి కాబట్టి తొందరపడవలసిన అవసరం లేదని నా ఉద్దేశం. రైట్ అండి. నెక్స్ట్ మనం క్యూపిడ్ వైపు చూద్దాం. అంటే క్యూపిడ్ ఈజ్ ఇంటూ బిజినెస్ ఆఫ్ సమ్ హౌస్ హోల్డ్ పర్సనల్ ప్రోడక్ట్స్. అది కూడా వచ్చి రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అరౌండ్ 3,700 crores మార్కెట్ క్యాప్ కంపెనీ, కాబట్టి అంత చిన్న కంపెనీ ఏం కాదు. సో లేటెస్ట్ క్వార్టర్ చూస్తేనేమో సేల్స్ పెరిగినాయి, ప్రాఫిట్స్ పెరిగినాయి. అంటే నిజం చెప్పాలంటే బోత్ ఆఫ్ దీస్ ఆర్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ 8 quarters. అది ఇండిపెండెంట్గా క్వార్టర్ చూస్తే, ట్రైలింగ్ 12 months చూస్తే కూడా స్టిల్ ఆల్ దీస్ మెట్రిక్స్ పెరుగుతూ ఉన్నాయి, సేల్స్ అన్నీ పెరుగుతూ ఉన్నాయి, మార్జిన్స్. సో అట్ దిస్ జంక్షన్ క్యూపిడ్ గురించి ఏం చేయొచ్చు? క్యూబిడ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా టైనీ క్యాపిటల్. సరిగ్గా 2-3 క్వార్టర్స్ క్రితం చూస్తే 500 crores 1000 crores కూడా లేని కంపెనీ. ఈ కంపెనీలో మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో పాత ప్రమోటర్ల నుంచి చేతులు మారి వేరొక ప్రమోటర్స్లోకి ఈ కంపెనీ వెళ్ళటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఈ కొత్త ప్రమోటర్లు రెండు సందర్భాల్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న కంపెనీల్లో, పెద్దవి కాదు చిన్న కంపెనీల్లో. ఒకటి, మార్కెట్లో షేర్ ప్రైస్ మ్యానిపులేట్ చేద్దాము, దాని ద్వారా లాభాలు పొందుదాం అనుకునే వాళ్ళు ఒక కోవకైతే, రెండో వాళ్ళు ఈ బిజినెస్ గురించి నచ్చి బిజినెస్ని పెంచుదాం అనుకుని వచ్చేవాళ్ళు రెండో కోవ అవుతారు. ప్రస్తుతానికి కేవలం 1-2 క్వార్టర్లు చూసుకుని కంపెనీ గురించి మంచిది అని సీల్ వేయటం కొద్దిగా రిస్కీ అని పని. ఎందుకంటే కేవలం టూ క్వార్టర్స్ 1 క్వార్టర్ బ్యాక్ వాళ్ళు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, ఇంటర్నేషనల్గా తీసుకెళ్తామంటున్నారు, రకరకాల బిజినెస్లు. వీళ్ళు కండోమ్సే కాకుండా ఐవీఎఫ్ బిజినెస్లో కూడా వెళ్తాం, అవి కూడా ఎక్విప్మెంట్ చేస్తామంటున్నారు. అంటే ఇండియాలో పాపులేషన్ కంట్రోల్ మీద ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే చిల్డ్రన్కి డిప్రైవ్డ్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి ఫ్యామిలీస్ కోసం ఐవీఎఫ్ కూడా అవసరమే. కానీ అది ఎక్కువ చోట్ల ప్రొఫెషనల్స్గా డాక్టర్స్ ఇండివిజువల్ లెవెల్స్లో చేస్తూ ఉన్నారు కాబట్టి ఇన్స్టిట్యూషనలైజ్ చేయగలిగి అందులో బాగా లాభాలు సంపాదించడానికి అవకాశం ఉంటుందా లేదో అనేది నమ్మకం కాదు. కాకపోతే వీళ్ళు ఉన్నటువంటి కండోమ్ బిజినెస్లో మాత్రం దాదాపుగా మార్కెట్ లీడర్స్ అని చెప్పొచ్చు. అందువలన ఇవాల్టి వరకు రిజల్ట్స్ చూస్తే బాగానే ఉన్నా కూడా ఈ కంపెనీ కూడా ఇంతకుముందు మనం ఆడుకున్న ట్రాన్స్ఫార్మర్స్తో పోలిస్తే అంతకన్నా కూడా రిస్క్ కొద్దిగా ఎక్కువ ఉన్న కంపెనీ. చిన్న క్యాపిటల్ కాబట్టి ఈ మధ్యనే మేనేజ్మెంట్ మారింది కాబట్టి కార్పొరేట్ గవర్నెన్స్ గురించి మనకి విపరీతమైనటువంటి నమ్మకం ఇంకా లేదు కాబట్టి. అదర్వైజ్ ఫండమెంటల్స్ రిజల్ట్స్ ప్రకారం చూస్తే కూడా దీని ఫేర్ ప్రైస్ మన లెక్క ప్రకారం 200 కన్నా ఎక్కువ ఉంది, ఇప్పుడేమో 132 ఉంది. అంటే దాదాపుగా 60% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. అయినా కూడా ఐ వుడ్ అడ్వైజ్ ఎవ్రీ వన్ టు హోల్డ్ ఆఫ్, తొందరపడకండి. ఎందుకంటే ఈ కంపెనీలో మనకి చెప్పుకోగలిగినటువంటి గుణాత్మకమైన మార్పులు ఏమీ ఇంకా వచ్చినట్టు కనపడలేదు. సో లెట్ us ట్రై టు కీప్ ఇట్ అన్ అవర్ రాడార్, బట్ డోంట్ బై ఇమీడియట్లీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇట్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ షేర్స్ ఉంటే మాత్రం వెల్ అండ్ గుడ్, యూ కెన్ కంటిన్యూ టు హోల్డ్ ఆన్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ డ్రీమ్ రన్. రైట్ అండి. లాస్ట్గా మనం జిఎం బ్రూవరీస్ డిస్కస్ చేద్దాం. అఫ్ కోర్స్ తెలిసిందే జిఎం బ్రూవరీస్ ఈజ్ ఇంటూ అంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ అండ్ ఆల్సో సెల్లింగ్ ఆఫ్ ఆల్కహాల్. సో జిఎం బ్రూవరీస్ వచ్చి కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. అంటే సేమ్ లెవెల్ ఆఫ్ సేల్స్, అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తూ ఉంటే అరౌండ్ దట్ 150, 170, 160 crores-లోనే ఉంది. కానీ ప్రాఫిట్ మాత్రం అరౌండ్ 87 crores. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ మోర్ దెన్ లాస్ట్ 3-4 quarters కంబైన్డ్. అంటే దీంట్లో ఏదైనా స్పెషల్గా ఏదైనా అయ్యిందా లేదా అనేది మేబీ నౌ ఇస్ నాట్ ద రైట్ టైం టు అసెస్. కానీ లేదా ఆపరేషనల్గా చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ వచ్చిందా, ఆపరేషనల్గా అంత బెటర్ అయ్యారా సడన్గా అనేది కూడా ఈజ్ ఏ క్వశ్చన్ ఫర్ అనదర్ డే. ట్రైలింగ్ 12 months రిజల్ట్స్ చూస్తే కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రాంగ్, సేల్స్ ఆర్ స్ట్రాంగ్, మార్జిన్స్ ఆర్ స్ట్రాంగ్. సో ఎట్ దిస్ జంక్షన్ జిఎం బ్రూవరీస్ వైపు కూడా మేబీ ఎ ఫ్యూ వర్డ్స్. జిఎం బ్రూవరీస్ కూడా సేమ్ క్యూపిడ్ కన్నా కూడా ఇంకా చిన్న కంపెనీ. అంటే మొట్టమొదటి మనం చూసిందేమో 7,800, తర్వాత చూస్తేనే 3,000 చిల్లర కోట్లు, ఇది చూస్తేనేమో 1,500 కోట్లు కూడా లేదు. సో ఇటువంటి కంపెనీకి ఏంటంటే ఒక్కొక్కసారి 1000 కోట్ల పైన ఉండి మన రాడార్లోకి వస్తుంది, 1000 కోట్ల కన్నా కిందకి వెళ్ళిపోతే మన రాడార్లో మనం ఇన్వెస్ట్మెంట్కి సజెస్ట్ చేయడానికి భయపడతా ఉంటాం, చెప్పం. ఎందుకంటే లిక్విడిటీ ఇబ్బంది వస్తుంది కాబట్టి. ఈ కంపెనీలో కూడా నా ఉద్దేశం ప్రకారం అన్నీ బాగానే ఉన్నట్లుగా కనబడుతున్నా, అంటే క్యూపిడ్ లాగా కేవలం 2-3 క్వార్టర్స్ డేటా కాకుండా చాలా క్వార్టర్స్ నుంచి డేటా ఉన్నా కానీ అంతకుముందు ఎప్పుడో దాదాపుగా 80 crores 100 crores కూడా ప్రాఫిట్ డిక్లేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాని తర్వాత ఇప్పుడు మాత్రం ఒకసారి 150 crores వరకు ప్రాఫిట్ డిక్లేర్ చేయడం జరిగింది ట్రైలింగ్ 12 monthsలో మార్చికి. అందువలన మార్జిన్లు పెరిగినట్లుగా కనపడిన హిస్టారికల్లీ హై మార్జిన్ అంటే కాదు, హిస్టారికల్ మార్జిన్స్ కన్నా చాలా చిన్న పర్సంటేజ్ మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కాబట్టి ఈ కంపెనీ కూడా మార్కెట్ క్యాపిటల్ చిన్నది కాబట్టి కొత్తగా కొనుక్కోవటానికి ఇంకా
తొందరపడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర షేర్స్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఉంచుకోవాలి. మన లెక్క ప్రకారం ఫెయిర్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 1200. సో కాబట్టి కొత్తగా కొనుక్కునే వాళ్ళు కేవలం ఈ మాట వరకే విని ఫెయిర్ వాల్యూ ఎక్కువ ఉన్నది, మార్కెట్ వాల్యూ 780 ఉందని ఎగబడి కొనుక్కోవటం కాదు. కొనుక్కోబోయే ముందు గుర్తుంచుకోవాల్సింది చిన్న క్యాపిటల్ ఉన్న కంపెనీలు మన యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్కి రిస్క్ తీసుకొస్తాయి. కాబట్టి ట్రై టు అవాయిడ్ దిస్ కంపెనీ అండ్ డోంట్ గెట్ టెంప్టెడ్. స్టిల్ నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి చాలా కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తాయి. దెన్ వీ కెన్ టేక్ ఎ కాల్. రైట్ అండి. దాంతో మనం రిజల్ట్స్ లెవెల్గా విల్ గెట్ టు వన్ క్లోజర్. అంటే వచ్చే వారం ఆఫ్ కోర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం డిస్కస్ చేద్దాం. ప్రైమరీగా బికాజ్ మనం వచ్చినవి కొన్ని కాబట్టి ఒకటి రీసెర్చ్ టాపిక్ కైండ్ ఆఫ్ స్టఫ్ తీసుకుందాం. అంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ఫండమెంటల్స్ పెరగాలి, ఫండమెంటల్స్ పెరిగిన తర్వాత ప్రైస్ క్యాచప్ అయ్యింది ఫండమెంటల్స్కి, నాట్ ది అదర్ వే రౌండ్. అంటే ఎక్కువ వరకు మనకు వచ్చే వ్యూవర్స్ అవ్వచ్చు, కామెంట్స్ అవ్వచ్చు, ఫస్ట్ యాక్టివిటీ చూస్తారు. అంటే మార్కెట్లో యాక్టివిటీ ఏంటి, పెరిగిందా, ప్రైస్ మూవ్మెంట్ ఎక్కువ ఉందా, అంటే అది వస్తుందంటే దట్ మీన్స్ దట్ ఫండమెంటల్స్ బాగుండొచ్చు అనుకుని కొనే అవకాశాల్లో తీసుకుని కొంటారు. అదేమో ఫండమెంటల్స్ బాగున్నప్పుడు దెబ్బ పడుతుంది, లేకపోతే బాగుంటే కూడా సమ్ టైమ్స్ దే మేక్ మనీ. బట్ ఆ అప్రోచ్కి ఈ అప్రోచ్కి సిగ్నిఫికెంట్గా అసలు ఫిలాసఫీయే డిఫరెంట్. అండ్ మనం చెప్పేది ఎప్పుడు వరకు ఎప్పుడు చెప్తూ వచ్చేది కూడా అదే, ఏంటంటే నెంబర్స్ నమ్మండి, నెంబర్స్ నమ్మినాక ప్రైస్ దానంతట అది ఇట్ విల్ కమ్ అండ్ ఫాలో ది నెంబర్స్, బికాస్ దట్ ఈస్ ద ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ఉంటేనే ద ప్రైస్ ఈజ్ ఏబుల్ టు కమ్ టు దీస్ థింగ్స్. బట్ ఇది చెప్పడం థియరీలో ఒక ఆస్పెక్ట్ అయితే, ప్రసాద్ గారు ఎనీథింగ్ దట్ వీ కెన్ షో ఆర్ టాక్ అబౌట్, అంటే ఎందుకంటే సో దట్ మనం చెప్పే కాన్సెప్ట్ కూడా కొంచెం వ్యూవర్కి కొంచెం నమ్మకం వచ్చేటట్టుగా ఎనీథింగ్ దట్ వీ కెన్ షో. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని బెంగళూరులో రవిశంకర్ గారు క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటారు. దాని గురించి ఒక చిన్న మాట చెప్పాలి. అందులో ఎవరైనా సరే క్లాసుల్లో కనుక వెళ్ళినట్లయితే మొట్టమొదటి రోజునే వాళ్ళు చెప్పేటువంటి మాటలు చాలా ప్రొఫౌండ్ ఇంపాక్ట్ ఉంటాయి మన మైండ్ మీద. వాళ్ళు ఏమని చెప్తారంటే ఎక్స్పెక్టేషన్స్ రెడ్యూస్ జాయ్. అంటే మన స్టాక్ మార్కెట్లో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమో చూడకుండా తెలియని ఇన్ఫర్మేషన్ గురించి ఆశల పల్లకిలో ఊరేగుతూ ఆ ఆశల్ని ఆధారం చేసుకుని రేట్లు కూడా పెరుగుతాయని ఇంకా ఎక్కువ ఆశలు పెంచుకుని కొనుక్కుంటూ ఉంటారు. అంటే కొత్త ఆర్డర్ వచ్చింది అనగానో, లేదా గవర్నమెంట్ ఏదో ఒక ఇండస్ట్రీ ఫోకస్ పెట్టింది అనగానో ఆ ఇండస్ట్రీలో ఉన్న షేర్లన్నీ కొనుక్కుందాం, లాభపడదాం ట్రై చేస్తారు. అందువలన వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆనందించే అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్పడం. ఎక్స్పెక్టేషన్స్ రిడ్యూస్ జాయ్. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ అలా కాకుండా ఉన్న వాస్తవాన్ని గుర్తెరిగి ఉన్న నెంబర్స్ని అనలైజ్ చేసుకుంటూ ఇందులో కనుక వాల్యూ ఉంటే అప్పుడు కూడా గ్రోత్ ప్యాటర్న్లో కనుక ఉంటే కొనుక్కుంటే కనుక నెక్స్ట్ క్వార్టర్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు ఇంకా మంచి జంప్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్నే ఇంకొక సెకండ్ ఏం చెప్తారంటే సర్ప్రైజెస్ బ్రింగ్ హ్యాపీనెస్. అంటే రెండు మాటలు కలిపి చూస్తే ఎక్స్పెక్టేషన్స్ రెడ్యూస్ జాయ్, సర్ప్రైజెస్ బ్రింగ్ హ్యాపీనెస్ రెండు కలిపి చూస్తే మన యొక్క అప్రోచ్కి చాలా అతికినట్లు కనపడుతుంది. ఎందుకంటే మనము ఉన్నటువంటి పరిస్థితిని బేరీజు వేసుకుని ఉన్న మార్కెట్లో ఉన్నటువంటి నెంబర్లన్నీ అనలైజ్ చేసి ఇవాళ రోజున తక్కువ ప్రైస్లో ఉన్నది అనుకుంటేనే మనం దాన్ని కొందామని ఆలోచిస్తాం. ఎప్పుడూ కూడా మనం ట్రెండ్ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి లాభాల బాట పట్టిన కంపెనీలు సడన్గా కింద పడిపోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి పాజిటివ్ సర్ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. అంత మాత్రాన ఇన్వెస్టర్లు ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్స్తో కొనకూడదని మనం చెప్పాం. మనం చెప్పినటువంటి సిద్ధాంతం, మనం నమ్మేటటువంటి సిద్ధాంతం ఏంటంటే కంపెనీలు వర్కింగ్స్ ఆల్రెడీ బాగున్న కంపెనీలకి ఇంకా ఫ్యూచర్లో ప్రాస్పెక్ట్స్ పెరిగితే ఆ లాభాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా స్టెబిలిటీ లేని కంపెనీలో కనుక కొనుక్కుంటే ఆర్డర్లు పెరిగినా సేల్స్ పెరిగినా బహుశా నష్టాలు రావచ్చు. అందువల్ల మన అప్రోచ్కి ఇటువంటి ఆశల పల్లకిలో ఊరేగే వాళ్ళకి కొద్దిగా తేడా ఉంటుంది. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇండివిజువల్ కంపెనీ కనుక చూసినట్టయితే యశ్వంత్ ఎప్పుడు కూడా ఒకవేళ కనుక ఆ మార్కెట్లో బజ్ స్టార్ట్ అయితే ఆ కంపెనీ గురించి సడన్గా విపరీతంగా రేట్లు పెరుగుతాయి. కానీ పెరిగిన రేట్లు నిలబడాలి అంటే మాత్రం దాని వెనకాలైనా కొద్ది రోజుల తర్వాత అయినా ఫండమెంటల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయితే అక్కడ ఆ ప్రైస్లో సస్టైన్ అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పెరిగినంత స్పీడ్గా మళ్ళీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. మార్కెట్ బజ్ని, మార్కెట్లో రూమర్స్ని, గాసిప్ని నమ్ముకున్నట్లయితే. సో మన సజెషన్ ఏంటంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా మన ప్రోగ్రామ్ చూసే ఇన్వెస్టర్లు ఫండమెంటల్గా స్ట్రాంగ్ కాకపోతే కొనకూడదు. దాని గురించి బజ్ వచ్చినా కూడా కొనకూడదు. అలాగే కొనుక్కున్న షేర్లు కనుక మార్కెట్ బజ్ మూలంగా పెరిగితే, అంటే ఫండమెంటల్స్ లేకపోయినా కూడా పెరిగితే అటువంటి సందర్భాల్లో వెనుకాడట అమ్మటానికి కూడా జంకకూడదు. అలా ఎగ్జిట్ టు ఎంట్రీ కనుక రూల్స్ ప్రకారం చేస్తే మనశ్శాంతి ఉంటుంది, లాభాలు కూడా ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో ఎక్కువ వస్తాయి.
ఇవాళ ఎక్కువ రిజల్ట్స్ రాలేదు కాబట్టి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కొద్దిగా తీసుకుందాం అనిపించింది. అదేంటంటే మనం 30th మార్చిలో ఒక వీడియో అప్లోడ్ చేసాం. అందులో మనం ఏం చెప్పామంటే ఇండస్ట్రీ వైజ్గా అనలైజ్ చేస్తూ టాప్లో ఉన్న ఇండస్ట్రీస్ ఏంటో చెప్పాం. అంటే ఏ ఏ ఇండస్ట్రీల్లో వాటి యొక్క సేల్స్ పెరిగాయి, వాటికి ప్రాఫిట్లు పెరిగాయి చెప్పడమే కాకుండా ఆ ఇండస్ట్రీస్లో 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న కంపెనీలు ఎన్ని, అందులో ఆ కంపెనీలకి అంటే అన్ని కంపెనీలకు కాదు, 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువ ఉన్న కంపెనీల యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటల్ అప్పటికి ఎంత ఉండింది, ఇంకా మన లెక్క ప్రకారం అంటే ఫండమెంటల్స్ ప్రకారం లెక్కేస్తే ఎంత పెరగవలసిన అవకాశం ఉందో చూసి స్కోప్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఉపోద్ఘాతం అంతా కూడా రిలేట్ చేసుకున్నట్లయితే ఏం జరుగుండాలి, ఒకవేళ కనుక ఆ కంపెనీలు నిజంగా మంచివి అని మనం చెప్పినట్టుగా నమ్మినట్లయితే ఈ లాస్ట్ 1 మంత్లో మార్కెట్ ఒక 4-5% పెరిగింది. ఆ మార్కెట్ 5% పెరిగినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎక్కువ సెక్టర్లు మన ప్రిన్సిపల్ కనుక కరెక్ట్ అయినట్లయితే ఆ కంపెనీలు మార్కెట్ క్యాపిటలైజేషన్ కొద్దిగా అంతకన్నా ఎక్కువ పెరగాలి. అలా పెరిగాయి అని కనుక ప్రూఫ్ ఉంటే అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, ఎప్పుడూ కూడా మంచి కంపెనీలు కొనుక్కుంటే ఆ తర్వాత మార్కెట్ పెరిగేటప్పుడు మార్కెట్ కన్నా కూడా వేగంగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం. ఇప్పుడు దీన్ని కొద్దిగా నిరూపించడానికి అంటే కొద్దిగా గొప్ప ఇందులో సబ్స్టెన్స్ ఉంది అని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తానంటే చాలా బ్రీఫ్గా మీకు స్క్రీన్ మీద 30th మార్చ్ చూపించినటువంటి ఇమేజ్ని చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఇమేజ్నే కనుక చూసినట్లయితే అందులో రైల్వేస్ అనేది మొట్టమొదటి ఇండస్ట్రీ చెప్పడం జరిగింది. అందులో లాస్ట్లో రైట్ హ్యాండ్ సైడ్ చివరిలో ఉన్న కాలం చూస్తే దాని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉందో దాని నుంచి ఎక్స్పెక్టెడ్ మార్కెట్ క్యాప్కి ఎంత గ్యాప్ ఉందో చూస్తే 76% వరకు పెరిగినట్లుగా మనకు కనపడుతుంది, పెరగడానికి అవకాశం ఉందని. తర్వాత ఇన్సూరెన్స్ ఉంది, అది 66% ఉంది. ఆ తర్వాత అంత స్కోప్ లేకుండా ఇండస్ట్రీ లెవెల్లో చూస్తే హాస్పిటల్స్ బాగా పెరిగిపోయినా కూడా అవి 41% లేదా 42% ఉందని, అలాగే మైనింగ్ అండ్ మినరల్స్ చూస్తే 39% అని, ఆటో యాన్సలరీస్ 38 అని, డిఫెన్స్ 38% అని, ఆటోమొబైల్స్ ఏమో 37% అని చెప్పడం జరిగింది. ఇంకా ఒక విషయం చెప్తున్నాను, ఇక్కడ మనం ఒకసారి ఆ రోజునే వీడియోలో కండక్ట్ చేసినప్పుడు ఐటీ సెక్టర్కి రాబోయే రోజుల్లో ప్రాస్పెక్ట్స్ ఎక్కువగా ఉండటం లేదు, అందువలన ఐటీ సెక్టర్ మీద కొద్దిగా ఫోకస్ చేయకుండా మిగిలిన వాటి మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కూడా కొద్దిగా ఫాస్ట్గానే ఒక్కొక్క ఇండస్ట్రీకి నేను ఏం చేశాను, ఇప్పుడు అలా ఉన్న కంపెనీలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఇండస్ట్రీనే కనుక తీసుకున్నట్లయితే రైల్వేస్లో కనుక చూస్తే మనకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలన్నీ కలిపితే అంటే 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూస్తే మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మినిమం మార్కెట్ క్యాప్ మనం చూస్తుంది అంటే ఈ 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలలో లోయెస్ట్ మార్కెట్ క్యాప్ అన్న చూస్తే 6,790 కోట్లు ఉంటే 8 కంపెనీలు ఉన్నాయి రైల్వే ఇండస్ట్రీలో. ఇది 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న కంపెనీలు. వాటి యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ లాస్ట్ 1 మంత్లో చూస్తే లోయెస్ట్ ఎంత ఉండింది, 3,16,000 crores ఉంది. అది హయ్యెస్ట్ అంటే మీరు గ్రాఫ్లో కనుక చూస్తున్నట్లయితే ఈ మధ్య కాలంలో అంటే ఇవాళ రోజున 12వ తారీఖున మనం వీడియో చేస్తున్నాం కాబట్టి 12వ తారీఖు కన్నా ఒక 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి హయ్యెస్ట్ వాల్యూ చూస్తే ఈ నెల రోజుల కాలంలో లోయెస్ట్లో నుంచి హయ్యెస్ట్కి మధ్యలో ఒకసారి బాగా పడిపోయాయి. పడిపోవటానికి కారణం కేవలం సెల్లింగ్ ప్రెషర్ అంతే తప్పితే మార్కెట్ ఫండమెంటల్స్ ఏం మారలా. అప్పుడు మనలాగా ఫండమెంటల్ స్టడీ చేసిన వాళ్ళేమో ధైర్యంగా ఉంటారు, అలా కాకుండా మార్కెట్ రూమర్స్ బట్టి కొనుక్కున్న వాళ్ళేమో భయపడిపోయి అమ్ముకుంటారు. సో మనం ఉంచుకున్నట్లయితే ఈ 1 మంత్లో లోయెస్ట్ నుంచి హైయెస్ట్ ఎంత పెరిగిందో చూస్తే 27% పెరిగింది. ఇండెక్స్ ఎంత పెరిగింది అనుకున్నాం, 5-6% పెరిగింది. కానీ మనకు రైల్వేస్ ఇండస్ట్రీ ఎంత పెరిగింది, 27. అంటే మనం వివేకం నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఫండమెంటల్స్ బాగున్న కంపెనీల్లో స్కోప్ కనుక చూసుకుంటే వాటిల్లో కొద్దిగా గొప్ప పెరుగుదల హెచ్చుగా ఉండేట్టుగా కనపడుతుంది. ఇది మొట్టమొదటి ప్రూఫ్. అంటే రైల్వేస్ ఇండస్ట్రీస్ చూస్తే ఈ ఒక్క ఇండస్ట్రీ కలిసి వచ్చిందేమో అనుకోవడానికి వీల్లేకుండా నెక్స్ట్ సెకండ్ లైనే ఉందని మనకి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా ఒకసారి మనం చూసినట్లయితే స్క్రీన్ మీద మీకు కనపడుతుంది ఎలా ఉంది. అందులో 5 కంపెనీలు ఉన్నాయి, 4 కాదు 5 కంపెనీలు ఉన్నాయి. ఇన్సూరెన్స్లో 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి. ఆ కంపెనీల పేర్లు మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఇంకా రిజల్ట్స్ రాలేదు కాబట్టి. రిజల్ట్స్ వచ్చినాక ఎలాగో అనలైజ్ చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఉన్న 5 కంపెనీలు చూసుకుంటే మినిమం మార్కెట్ క్యాప్ చూస్తే 1 మంత్లో 7,50,000 కోట్లు ఉంటే హైయెస్ట్ ఎంతకి వెళ్ళింది, 8,62,000 crores. అంటే ఈ ఇండస్ట్రీలో కూడా ఎంత వచ్చింది గ్రోత్, 14.87 ఆర్ 15%. అంటే ఇది కూడా కొద్దిగా గొప్ప ఫండమెంటల్స్ ప్రకారమే పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ పెరిగిన పెరుగుదల ఇంకా ఆగిపోతుందని భయపడాలంటే భయపడకూడదు. రైల్వేస్లోనైనా దీనిలోనైనా పెరిగాయి కదా ఇంకా అమ్ముకుందాం అనుకోకర్లా.
ఇండస్ట్రీ వైజ్ మాత్రం ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టడమే మంచిదన్నమాట. ఇప్పుడు మూడవ లిస్ట్లో ఉన్నటువంటి మూడవ ఇండస్ట్రీ అయిన హాస్పిటల్స్ చూద్దాం. హాస్పిటల్స్లో చూస్తే 5,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్నాయి, 12 కంపెనీలు ఉన్నాయి. వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ 1 monthలో లో నుంచి హైక్ ఎంత పెరిగిందా అని చూస్తే 21% పెరిగింది. 21% అంటే అర్థం ఏంటి? ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటారు, అంటే కాదనలేని సాక్ష్యం అంటాం అనమాట. నిరూపించబడిన సాక్ష్యం అనేది. ఇలా కంపెనీ ఇండస్ట్రీ తర్వాత ఇండస్ట్రీలో మనం ఏ ఇండస్ట్రీకి అయితే ఎక్స్పోజర్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నామో పెరగడానికి, ఆ ఇండస్ట్రీలో మార్కెట్ క్యాప్ పెరుగుతుంది. మనము అందులో కూడా మంచి స్టాక్స్ అయితేనే కొంటాం కాబట్టి మనము పొరపాటు చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయని చెప్పడం మా ఉద్దేశం. ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీస్నే కనుక ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న చూస్తుంటే దాదాపుగా 20 కంపెనీలు ఉన్నాయి 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి ఆటో యాన్సిలరీ ఇండస్ట్రీ షేర్స్ మార్కెట్లో. అవన్నీ కలిపి మినిమం మార్కెట్ క్యాపిటల్ 4,31,000 crores పడిపోయినప్పుడు ఆ తర్వాత మళ్ళీ పెరిగి వచ్చినాయి. ఎంతకి 4,97,000 crores. అంటే ఇది కూడా 15% కన్నా ఎక్కువ పెరిగింది. సో ఏతావత నేను చెప్పేది ఏంటంటే మార్కెట్లో ఏ ఇండస్ట్రీని మనం కొనుక్కోవాలి అంటే మనం చూడవలసిందల్లా ఇండస్ట్రీలో పెరగడానికి ఛాన్స్ ఉందో లేదో చూడాలి. అది మనం ఎప్పటికప్పుడు చెప్తానే ఉంటాము. ఆ ఇండస్ట్రీలో కనుక మీరు ఇండెక్స్ ఉన్నట్లయితే ఇండెక్స్ కొనుక్కోవచ్చు, లేకపోయినా మీరు పెట్టేటువంటి షేర్లు కనుక ఆ ఇండస్ట్రీలో ఏ మంచి ఇండస్ట్రీలో ఉంటే అదే కొనుక్కుంటాను అనుకుంటే ఈ ఇండస్ట్రీ మీద ఫోకస్ చేయడం మంచిదవుతుంది. ఆఖరిగా మనం చూడవలసింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి కొద్దిగా స్లోగా ఉండటం మంచిదని మనం డిస్కస్ చేసాం. అది ఒకసారి చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూస్తే ఇండెక్స్ ఏమో 5% పెరిగితే ఇంత మార్కెట్ పెరిగినా కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంత పెరిగిందండి? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తుంటే సాఫ్ట్వేర్లో 36 కంపెనీలు ఉన్నాయి, 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయి. కానీ అవన్నీ కలిపి లో నుంచి హైకి చూస్తే కేవలం 8% పెరిగింది. అంటే జస్ట్ ఇన్ లైన్ విత్ ఇండెక్స్. అంటే మార్కెట్లో ప్రాస్పెక్ట్స్ బాగాలేకపోయినా మొత్తం మార్కెట్ పెరుగుతుంటే కొద్ది గొప్ప పెరుగుతాయి. కానీ ఇటువంటి వీక్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీలు ఏదైతే మనకు తెలిసి జాగ్రత్తగా ఉండాలనుకుంటామో ఆ కంపెనీల నుంచి దూరంగా జరిగి ఏ కంపెనీలో అయితే బాగా గ్యాప్ ఉందనుకుంటామో ఆ ఇండస్ట్రీలో కనుక మనం ఫోకస్ చేస్తే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 1 week 2 weeksలో ఇంకా చాలా కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అవన్నీ అనలైజ్ చేసి ప్రతి కంపెనీని అనలైజ్ చేయడం జరుగుతుంది. ఆ కంపెనీలో ప్రాస్పెక్ట్స్ బాగుంటే నిరభ్యంతరంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవేళ కనుక ఆ కంపెనీతో పాటు ఆ ఇండస్ట్రీకి కూడా ప్రాస్పెక్ట్స్ బాగుంటే ఇంకా కొద్దిగా రెట్టించిన ఉత్సాహంతో కొనుక్కోవడానికి మీకు ధైర్యం వస్తుంది. ఇందువల్ల ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్లో నేను చెప్పేదల్లా ఒకటే, మార్కెట్లో ఏది పెరుగుతుంది అని అడిగే బదులు ఏది తక్కువలో ఉందో చూడండి. అది కనుక ఆ ఇండస్ట్రీలో మంచి కంపెనీ కనుక తక్కువలో ఉంటే కొనుక్కుంటే ఆటోమేటిక్గా ఇవాళ కాకపోతే రేపు 3 నెలలు కాకపోతే 6 నెలలకైనా పెరుగుతూ ఉంటుంది. పైగా మీరు ఈ గ్రాఫ్లు ఇవాళ చూసిన గ్రాఫ్లే కనుక చూసినట్లయితే రైల్వే స్టాక్స్ పడిపోయాయి, అన్నీ పడిపోయాయి మార్కెట్ పడినప్పుడు. కానీ ఏది ఫాస్ట్గా పెరిగొచ్చింది? పడిపోయిన స్టాకు ఫండమెంటల్ స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీలు ఏమో బాగా పెరుగుతాయి, మళ్ళీ మిగతావేమో తొందరగా పెరగవు మన సాఫ్ట్వేర్ లాగా. సో ప్లీజ్ రిమెంబర్, ఫండమెంటల్స్ని మర్చిపోవటం అంటే చూసి ఈత రాకుండా సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏమీ తీసుకోకుండా నీళ్లలోకి దూకటం లాంటిది. ఈత రాకుండా దూకితే చనిపోవటం ఎంత గ్యారంటీనో, ఫండమెంటల్స్ చూడకుండా జాగ్రత్త పడకుండా స్టాక్ మార్కెట్లో గ్యాంబ్లింగ్ చేద్దాం అనుకుంటే మీకు లాభం రావటం చాలా కష్టం. ఐ హోప్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ వీక్ నుంచి ఖచ్చితంగా ఎక్కువ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కంపెనీలు కవర్ చేద్దాం. రైట్ అండి. అంటే ఎగ్జాక్ట్గా చెప్పినట్టే మనం మేబీ ఈ కైండ్ ఆఫ్ గ్రాఫ్ అనాలిసిస్ మళ్ళీ కొన్ని రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ ఇంకోసారి చూస్తే ఐఎమ్ షూర్ వ్యూవర్స్ ఆల్సో విల్ బీ ఏబుల్ టు అప్రిషియేట్ ఈవెన్ మోర్. అండ్ ప్రసాద్ గారు చెప్పినట్టు రిజల్ట్స్ని స్పెషల్ ఫోకస్ పెట్టుకొని మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.